మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి, చెంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కొత్తగూడెం క్లబ్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పట్టాలు పంపిణీ చేశారు. అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ కాలయాపన చేశారే తప్ప ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కృషి చేసినటువంటి మంత్రివర్యులకి అలాగే ఆడబిడ్డలంతా ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది ఆడబిడ్డలైన ఇక్కడికి వచ్చారు. ఈ తొలి ఏకాదశి నాడు ఈ ఇల్లు కార్యక్రమం ఒడిగా తొందరగా కట్టుకొని తొందరగా ప్రభుత్వ పక్షాన డబ్బులు మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత కరెంటు ఆడబిడ్డలకు ఇచ్చిన ప్రభుత్వం మీది. 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చిన ప్రభుత్వం మీది. పేదోడికి డబ్బు చేస్తే 10